హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అమూల్యమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 115వ కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే 115వ కీర్తనలో కీర్తనాకారుడు అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ వాగ్దానం అంటే, పిన్నలనేమి పెద్దలనేమి అంటే పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. అంటే నేను ఆరాధిస్తున్నటువంటి నా తండ్రి అయిన దేవుడు పిల్లలనైనా సరే పెద్దవారినైనా సరే తన యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాల సమయం మేము ఆశీర్వదించబడాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు అని కనుక నేను అడిగితే చాలామంది చెప్తారు, మేము మా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని. నిజమేనండి. అందరికీ ఉన్న ఒకే ఒక కోరిక, నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నా కుటుంబం దీవెనకరంగా ఉండాలి అని అందరూ కోరుకుంటారండి. మంచిదే. కానీ అందరూ ఆశీర్వదించబడతారా? అందరూ ఆశీర్వదించబడండి. బైబిల్ ప్రకారం ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదం అనగానే ఒక ఇల్లు కట్టుకోవడమో, ఒక వాహనం కొనుక్కోవడమో, ఒక విలువైన వస్త్రాలు నగలు సంపాదించుకోవడమో కాదండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రార్థనకు వెళ్ళే వాళ్ళే కాదు బయట ఉన్న వాళ్ళు కూడా ఆశీర్వదించబడుతున్నారు కదా అని. కాదండి. నిజమైన ఆశీర్వాదం అంటే కనపడే వస్తు వాహనాలు కాదండి. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో సంతోషం ఉండడం, అన్నీ ఉన్నాయి ఇంట్లో నెమ్మది ఉండటం. చూడండి, ఈరోజు అనేక మందిని మనం చూస్తే అన్నీ ఉన్నాయి, విలువైన వస్త్రాలు ఉన్నాయి, వెండి కావాల్సినంత ఉంది, బంగారం కావలసినంత ఉంది, ఆస్తులు కావలసినన్ని ఉన్నాయి, వస్తు వాహనాలు కూడా చాలా విలువైనవి ఉన్నాయి, ఏసీ రూముల్లో లగ్జరీ లైఫ్లో ఉన్నారు. కానీ హృదయంలో ఏ మాత్రం నెమ్మది లేకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నెమ్మది కలిగి ఉండటమే ఆశీర్వాదం, సమాధానం కలిగి ఉండటమే ఆశీర్వాదం. ఇక ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలంటే దేవుడు ఎలాగూ ఇస్తాడండి. కానీ ఈ ఆశీర్వాదాలన్నీ ఒక వ్యక్తికి నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే, ఈ ఆశీర్వాదాలన్నిటిని మనం ఎలా పొందుకోగలము అంటే, ఆ మనిషి చేయాల్సిన ఒకే ఒక పని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. దేవుని యందు ఏ వ్యక్తి అయితే భయభక్తులు కలిగి ఉంటారో ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇంతకీ భయభక్తులు అంటే ఏంటో? భక్తి చేసుకోవడం మనకు బాగా తెలుసు. మందిరానికి రావటం, కూర్చోవడం, ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం. భయం కలిగి ఉండటం అంటే మనకు తెలుసు. భయభక్తులు అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది, చెడుతనాన్ని అసహించుకోవటం. చెడుతనాన్ని అసహించుకోవటం. ఒకవేళ చెడు అలవాట్లు నీకేమైనా ఉంటే వాటిని అసహించుకోవాలి. చాలామంది అంటారు ఇది ఒక మతం అని. ఇది మతం కాదండి, ఇది ఒక మంచి మార్గం. చెడును విడిచిపెట్టి మంచి మార్గంలో నడవండి అని బోధించటమే బైబిల్ మనకు నేర్పిన సత్యం. యేసు ప్రభువారిని అంగీకరించిన చాలామంది ప్రజలు 99% చేసిన పని ఏంటంటే, ఇంతకుముందు త్రాగుబోతులుగా ఉంటే ఆ త్రాగుబోతు నుండి విడుదల పొంది ఈరోజు ప్రభువుని విశ్వసించి ప్రభు పాదాలు పట్టుకున్నారు. ఇంతకుముందు పేకాటగాళ్ళగా ఉండి వేలకు వేలు, లక్షలు లక్షలు వదిలించిన వాళ్ళు ఇది ఒక వ్యసనం అని ఆ చెడు పనిని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు.
ఇంతకుముందు భయంకరమైనటువంటి వ్యభిచారంలో ఉండి ఇదే సంతోషం అని బ్రతుకుతున్న వ్యక్తులు ఇది సరైంది కాదు, ఇలా చేసుకుంటూ వెళ్తే మన ఆరోగ్యం దెబ్బతింటది, రేపటి రోజున నిత్య నరకానికి వెళతాము అని గ్రహించి యేసు ప్రభువుని నమ్మి వ్యభిచారులు మారారండి. బైబిల్ గ్రంథం అంతా ఇదే తెలియజేస్తుంది. వ్యభిచారులు మారాలి, త్రాగుబోతులు మారాలి, పేకాటగాళ్ళు మారాలి, చెడు వ్యసనాల్లో కూరుకుపోయి గంజాయి, కైనీళ్ళు, గుట్కాలు, ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా శారీరకంగా మనిషిని పాడు చేస్తున్నాయి. ఈ చెడులో ఉండి 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 చనిపోయి రేపు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ చెడు నుండి విడుదల పొందాలి, ఆ చెడును అసహించుకోవాలి, ఆ పాపం నుండి ప్రజలు విడుదల పొందాలి. అప్పుడు మాత్రమే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. చూడండి, చాలామంది త్రాగుబోతులను మనం చూస్తూ ఉంటాం. వారి కుటుంబాల్లో ఏమైనా నెమ్మది ఉంటుందా? సాయంత్రం వచ్చేసరికి భార్య ఏడుస్తూ ఉంటుంది, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఎప్పుడేం జరిగిద్దో తెలియదు. వండుకొని అక్కడ పెట్టుకుంటారు కానీ సంతోషంగా తినడానికి ఉండదు. నాకు ఎంతమంది బిడ్డలో చెప్తూ ఉంటారు, ఏ మాత్రం నెమ్మది లేదమ్మా, చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాం, ఈ తాగుబోతోడు మారట్లేదమ్మా, పిల్లల్ని పట్టించుకోవట్లేదమ్మా, ఫ్యామిలీని పట్టించుకోవట్లేదమ్మా. చూడండి, ఆ చెడులో ఉన్న ఒక వ్యక్తిని బట్టి కుటుంబం అంతా ఏమైపోతున్నారండి? నెమ్మది లేకుండా పోతున్నారు. పిల్లలకు నెమ్మది లేదు, భార్యకి నెమ్మది లేదు, కన్న తల్లిదండ్రులకు నెమ్మది లేదు, ఎప్పుడేం జరిగిద్దో తెలియదు, ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నారు. ఒక మాట చెప్పన, ఈ ఉదయకాల సమయం అమూల్యమైన మాట చెప్పన, ఆ చెడును గనక మీరు అసహించుకొని ఆ త్రాగుడు నుండి విడుదల పొంది ప్రభు పాదాల దగ్గరికి వచ్చి తండ్రి నన్ను క్షమించండి అని గనక ఆయన పాదాలు పట్టుకుంటే ఆ చెడు నుండి ఆయన నీకు విడుదలిస్తాడు, నీకు రక్షణ కలిగిద్ది. నీ కుటుంబంలో నీ భార్య, నీ బిడ్డలు సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈరోజు చాలామంది పాపంలో ఉండి దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నారు. చాలామంది వ్యసనాల్లో ఉండి దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నారు. కానీ ఒక మాట చెప్పన, ఈ పాపంలో ఈ చెడులో మనం ఉన్నంత కాలం, మీరున్నంత కాలం మీకు ఆశీర్వాదం అనేది దేవుని దగ్గర నుండి రాదండి. కుటుంబాలు కొట్టబడతానే ఉంటాయి, నెట్టబడతానే ఉంటాయి, సమస్యల పాలు అవుతానే ఉంటాయి. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుకు దూరంగా ఉండి పరిశుద్ధంగా బ్రతికితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో 128వ కీర్తన కనుక మనం చదివితే ఇలాగూ రాయబడి ఉంది 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎలాగ ఆశీర్వదించబడతాడు? ఆ పై 4 వచనాల్లో ఉంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలిగిద్ది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. హల్లెలూయా. ఒక్క వ్యక్తి గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకుంటే ఆ కుటుంబం అంతా, టోటల్ ఫ్యామిలీ, భార్య, పిల్లలు అందరూ కూడా ఎలాగుంటారు అంటే ఆశీర్వాదకరంగా ఉంటారండి. కుటుంబానికి పురుషుడే కదండి మెయిన్. ఆ వ్యక్తే తాగుబోతైపోయి, ఆ వ్యక్తే తిరుగుబోతైపోయి, ఆ వ్యక్తే చెడులో కూరుకుపోయి కుటుంబాన్ని పట్టించుకోకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని, చూడండి, లోకంలో పాపంలో కూరుకుపోయి, చెడులో కూరుకుపోయి, ఇంకా నా కుటుంబం దీవించబడాలి అంటే ఎలా దీవించబడుద్దండి? ఈరోజు ప్రభువుని నమ్ముకున్నాము అని చెప్పేవాళ్ళు కూడా తాగుబోతులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, పేకాటాడే వాళ్ళు ఉన్నారు, దేవుని నామానికి వస్తూ కూడా, దేవుని సన్నిధికి వస్తూ కూడా పాపాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు. చూడండి, వాళ్ళ కుటుంబాల్లో ఏ మాత్రం నెమ్మది లేకుండా కొట్టబడుతూనే ఉన్నారు, ఇబ్బంది పడుతూనే ఉన్నారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, లేఖనాన్ని దాటి దేవుడు ఒక్కటి కూడా మన జీవితంలో చేయడు. ఏ వ్యక్తి అయినా ఆశీర్వదించబడాలి అంటే, నా బిడ్డలు దీవించబడాలి అనే ఆశ గనక మీకుంటే, మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉండాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలి అనే గనక ఆశ ఉంటే చెడును విడిచిపెట్టండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, క్రమంగా మందిరానికి రండి, క్రమంగా బైబిల్ చదవండి, క్రమంగా ఉపవాసాలు ఉండండి, క్రమంగా దేవుని వాక్యం వినండి. వాక్యపు వెలుగులో మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన వర్తమానాన్ని మాకు బోధించినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని విని అంగీకరించారో వారిని, వారి కుటుంబాలని యేసు నామములో దీవిస్తూ ఉన్నాం. నీ ఆశీర్వాదాలు మెండుగా ప్రతి కుటుంబం మీదకు వచ్చునుగాక. నీ యందు భయము భక్తి కలిగి ప్రతి కుటుంబం నడుచుకుందురుగాక. అట్టి కృపా దీవెన నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో పని బాటలో మీరు తోడుగా ఉండండి. అందరికీ నీ కృపా కాపుదల క్షేమం దీవెన మీరు దయచేయండి. ఏ కుటుంబానికి ఏ కీడు అంటకుండా మీరు కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి. ఉద్యోగాలకు డ్యూటీలకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి. పొలం పనులు చేసుకుంటున్న బిడ్డల్ని కాపాడండి. స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న బిడ్డల్ని కాపాడండి. అందరికీ మీ కృపా కాపుదల క్షేమం దీవెనలు అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.